ఏపీ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. కొత్త పథకాన్ని ప్రారంభించింది. మనం విజయవాడ ప్రధాన కూడలి బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్రీ బస్ ఎక్కడమైతే జరిగింది. ఇక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి కేఆర్ మార్కెట్, అక్కడి నుంచి రైల్వే స్టేషన్, అలా ఏలూరు రోడ్డు. ఈ ఫ్రీ బస్ లో విజయవాడలోని ప్రధాన కూడళ్ళన్నీ కూడా మనం తిరగబోతూ ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ బస్ వెళుతున్న మార్గం అయితే బందర్ రోడ్, అలాగే కార్ల్ మార్క్స్ రోడ్ అని కూడా అంటూ ఉంటారు. ఎక్కువగా ఉద్యోగాలు, అలాగే స్టూడెంట్స్, ఉద్యోగం చేసే మహిళలతో పాటు స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎలా అనిపిస్తుంది అనేది కూడా కొంతమంది మహిళలను అడిగి వారి అభిప్రాయాలను మనం తెలుసుకోబోతూ ఉన్నాము. అండ్ అలాగే ఆధార్ కార్డు చూపిస్తే చాలు మరి ఫ్రీ బస్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. మరి ఫ్రీ బస్ లో ఉన్న సౌకర్యాలు, అలాగే వారి అభిప్రాయాలు మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము. వచ్చేయండి. మ్యామ్ నమస్తే అండి. ఫ్రీ బస్ మీరు వాడుతూ ఉన్నారా? 15 నుంచి స్టార్ట్. ఈ రోజే ఫస్ట్ టైం ఎక్కారా? ఎలా అనిపిస్తుంది? ఓకే, ఫ్రీ బస్ ఇదే ఫస్ట్ టైమా ఎక్కుతూ ఉంటారు రెగ్యులర్ గా? ఇది 4th టైమా? ఏం చేస్తూ ఉంటారు మీరు? ఓకే, ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్ లో ప్రయాణం చేయడము? మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారా? మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారా? జాబ్ హోల్డర్స్ చాలా ప్లస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉమెన్ శాలరీ 20,000, తను ఒక 50 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. అయితే ఈ 50 కిలోమీటర్స్ జర్నీ 1 month లో 10,000 దానికే అయిపోతాయి. చార్జెస్ ట్రావెలింగ్ అయిపోతాయి. కానీ ఏంటంటే ఈ ఫ్రీ బస్ వల్ల ఆ 10,000 మిగులుతాయి. ఇప్పుడు అప్పుడు తన 20,000 శాలరీ కదా, మరి ఇప్పుడు 10,000 సీఎం గారు కదండి, మరి చాలా ప్లస్ కదా. అలా లేని ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారు. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్సు కొంతమంది ఏంటంటే నెగిటివ్ గా చెప్తా ఉంటారు. కొన్ని రోజులు ఇస్తారు, కొన్ని రోజులు తీసేస్తారు, ఎప్పుడు ఉంటుందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మీ ఒపీనియన్ అయితే ఇది గుడ్. కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే చాలా ప్లస్ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. ఇంకోటి ఏంటంటే చాలా మంది పథకాలు పెట్టి ఇలాంటివి మంచిగా ఉంటుంది అనుకుంటారు. కానీ దీని ప్లస్ ఏంటంటే నాకు తెలిసి హెల్త్, ఎడ్యుకేషన్ అయితే చాలా ఫ్రీ, అది మంచిదండి. ఓకే, ఫ్రీ బస్ ఎక్కారా? ఎప్పటి నుంచి ఎక్కుతున్నారు? 15th నుంచి ఎక్కుతున్నారా? ఈ రోజేనా? ఎక్కారా? ఎలా అనిపిస్తుందమ్మా? విజయవాడ అంతా తిరుగుతున్నారా ఫ్రీ బస్ లో? ఓకే, పూల వ్యాపారం చేస్తారు మీరు. రోజుకి ఎంత ఖర్చు అయ్యేది మీరు? అంతకు ముందు మీరు ఎంత ఖర్చు పెట్టి? అంతకు ముందే ఎంత ఖర్చు అయ్యేది మీకు మార్కెట్ వెళ్ళడానికి? ఓకే, ఆటో అయితే 100 రూపాయల వరకు అవుతుంది. ఎలా అనిపిస్తుందమ్మా మరి ఫ్రీ బస్ లో జర్నీ చేయడం? హ్యాపీయా? బస్ ఎక్కగానే ఏం అడుగుతున్నారు మిమ్మల్ని కండక్టర్? ఓకే, సంతోషం. అమ్మ, మీరు ఏదో ఉద్యోగం చేస్తూ ఉన్నట్టున్నారు, ఏం చేస్తుంటారు? 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ వాడుతున్నారా? ఎలా అనిపిస్తుందమ్మా? అంతకుముందు ఎంత ఖర్చు అయ్యేది మీకు బస్ ఛార్జీలకి? కూర్చోడానికి సీట్స్ అవన్నీ ఉన్నాయా? ఇబ్బంది లేదు కదా? కొంతమంది అంటూ ఉన్నారు అంటే ఫ్రీ బస్సుల వల్ల కొంచెం సీట్లు లేకుండా ఇబ్బంది అవుతుంది అని. అలా మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? అమ్మ, మీరేం చేస్తూ ఉంటారు? ఓకే, ఓకే, ఈవినింగ్ టైంలో కూడా ఇలా కూర్చొని ప్రయాణం చేస్తున్నారా? ఓకే, మీ ప్రయాణం ఎక్కడికి? ఏం వ్యాపారం చేస్తారు? ఎక్కడికి వెళ్తున్నారు? పంజాబ్ సెంటర్ లో. ఓకే,
ఫ్రీ బస్ ఎక్కారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆ. ఆటో వాళ్ళకి బాధగా. మరి ఆటో ఎక్కాలి కదా మీరు, బాధ తగ్గించడానికి. ఓకే. అంటే ఆటో వాళ్ళు బాధపడుతున్నారని మీరు బాధపడుతున్నారు కదా, మరి ఆటో ఎక్కితే మీకు ఇబ్బంది ఉండదు కదా. ఓకే ఓకే, టైం లేనప్పుడు ఆటోని ప్రిఫర్ చేస్తారు. మీరు చెప్పండి, మీకు అంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఫ్రీ బస్ లో? ఇప్పుడు మామూలుగా లేడీస్ బాగా ఉపయోగించుకుంటున్నారండి. అందరికీ బాగా ఉపయోగకరంగా ఉంది. వెళ్ళడానికి కానీ రావడానికి కానీ బస్సు బాగా యూజ్ చేసుకోండి. ఓకే ఇబ్బంది లేదు. ఓకే, రద్దీ ఎలా ఉంటుందండి బస్సు? కొంచెం రద్దీగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది కానీ అయినా తప్పదు. ఆ డ్యూటీ మీద పర్ఫెక్ట్గా చేస్తాం. ఆధార్ కార్డు కానీ, వాటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఏదన్నా ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, మాకు 5 కార్డులు ఇస్తే అది చూపిస్తే సార్ ఓకే టికెట్ ఇచ్చి మళ్ళీ క్షేమంగా గమనిస్తామని చేస్తాం. బస్సు ప్రయాణంలో మగవారి సంఖ్య ఎలా ఉంటుందండి, తగ్గిందా పెరిగిందా? పర్లేదండి, వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆటో యూజ్ చేస్తారు. వాళ్ళు వెళ్తే బండి లేకపోతే కార్లు వెళ్తారు కానీ బస్సు మాత్రం ఆన్లైన్ ఇస్తారు. ఏ టైమింగ్స్ లో రద్దీ ఉంటదండి? మాకు ఉదయం కాలేజీలో కొంచెం రద్దీగా ఉంటదండి. ఉదయం పూట 8-9 మధ్యలో, సాయంత్రం పూట 4:30, 6 మధ్యలో, కొంచెం 7 ఆ మధ్యలో కొంచెం రెస్ట్ గా ఉంటుంది. పిల్లలు స్టూడెంట్లు తర్వాత ఏం ప్రాబ్లం. ఓకే ఓకే అండి. సో చూసాం కదా, చాలా మంది మహిళలు ఉత్సాహంగా వారి వారి అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫ్రీ బస్ నిజంగా అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి, స్టూడెంట్స్ కి, చిరు వ్యాపారస్తులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. పర్ డే వచ్చి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బస్సు అందకపోతే, అంటే ఇన్ టైంలో వాళ్ళు బస్సు రాకపోతే ఆటోలు ప్రిఫర్ చేసి వారి వారి గమ్యస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఎక్కువ ఖర్చు పెట్టి ఆటోల ద్వారానో ఇంకా వేరే వేరే ఇతర మార్గాల ద్వారానో వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రీ బస్సు సౌకర్యం ద్వారా కొంత సేవింగ్ తో పాటు మాకు చాలా ఉపయోగపడుతుంది అని కూడా మహిళలు అయితే వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కొంతమందితో మాట్లాడతాం. మా స్టూడెంటా మీరు? జాబ్ చేస్తూ ఉంటారు. ఫ్రీ బస్ వాడుతున్నారా 15th నుంచి? ఎలా అనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి? మీరు చెప్పండి అమ్మా, ఏం చేస్తూ ఉంటారు? ఓకే, ఇంటి దగ్గర ఎక్కుతారు బస్సు. సూపర్. మళ్ళీ ఇంటి దగ్గర దిగుతారా? ఏం చేస్తూ ఉంటారమ్మా? ఓకే, ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి? వాళ్ళకి పర్వాలేదండి. 20 రూపాయలు సాధ్యం, ఆటోకి 30, అది కూడా లేదండి. బాగుంది. ఓకే చంద్రబాబు ఓకే 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 ఓకే. మ్యామ్ మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము ఇంట్లో చేస్తున్నాం. ఓకే, ఎలా అనిపిస్తుంది మా ఫ్రీ బస్ పథకం, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఏ బస్సులో ఎక్కొచ్చు కనుక ఒక టైం సేవ్ అవుతుంది కొంచెం. అదొకటి, మనీ కూడా 2000 వరకు లోకల్ అయ్యేది. ఇప్పుడు మాకు అది సేవ్ అవుతుంది. అవును, డైలీ 70 వరకు అయితే అయ్యేది. ఫ్రీగా వెళ్తున్నాం కనుక అది మాకు ఖర్చులకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, లేడీస్ మొదలు చాలా అనుకోవాలి. రావడం కంటిన్యూ అవుతుంది కనుక చాలా సంతోషిస్తుంది. చెప్పిన ప్రకారం మన సీఎం గారు ఆడవాళ్ళకి మంచి గిఫ్ట్ ఇచ్చారు. సో చాలా హ్యాపీగా ఉన్నామండి. నేను 18th నుంచి సాటర్డే సండే ఉండదు. సో 15 నుంచి కనుక నేను 16, 17 లేదు 18th నుంచి రోజు వెళ్తున్నాను. ఓకే, రోజు ఆఫీస్కి వెళ్ళి రావడం కనుక నాకు 70 రూపీస్ వరకు సేవ్ అవుతున్నాయి. ఓకే, ఇంకేమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకేమైనా కోరుకుంటున్నారా? ఆ పథకాల విషయంలో కానివ్వండి, లేదా ఫ్రీ బస్ విషయాల్లో చేంజెస్ కానివ్వండి, మార్గాలు ఏం చేస్తానేం కాదు, కానీ కొంచెం కొంచెం బస్సెస్ పెంచితే కనుక ఇంకా చాలా మందికి, ఎందుకంటే మనకి టైంకి ఇంకా వేరే బస్సులు మారకుండా కొంచెం ఎక్కువగా ఉంటే కనుక వెంటనే దొరుకుతాయి. అదొక్కటి కొంచెం బస్సులు పెరిగితే చాలు. అయితే ప్రస్తుతానికి మరీ నిల్చొని పోయడం అనేది చాలా తక్కువ. 2 minutes అలా నిల్చుంటాం మేము ఒకవేళ రద్దీగా ఉన్నా. ఈవినింగ్ టైంలో
రిటర్న్ వచ్చే టైంలోనే ఏ టైంలో మనకు చాలా బాగుంది. సో నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఓకే, సో ఫ్రీ బస్సులు మనకి సిటీలోకి వచ్చేసరికి ఎవ్రీ 5 minutes కి బస్సులు రెగ్యులర్ గా సేమ్ నెంబర్ బస్సులు ఎక్కువగానే వస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఎక్కువగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంకొన్ని బస్సులు పెంచితే కనుక ఆ టైం వేస్ట్ చేయడం కూడా ఉండదు, ఆటోని ప్రిఫర్ చేసే అవసరం కూడా ఉండదు. మేము ఏదైతే మనీ సేవ్ చేసుకోగలుగుతున్నాం అనుకుంటున్నామో అది కంటిన్యూగా సేవింగ్ లోకి వెళుతుంది అని కూడా మహిళలు వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.